హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో టేస్టీగా బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకటి విరిపి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా టేస్టీగా సింపుల్గా నేను చెప్పే కొలతలతో కనుక చేసుకున్నారంటే స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా స్వీట్ షాప్ స్టైల్లో బెల్లం గవ్వలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు అన్నవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందుకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఈ పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను. అంటే ఆయిల్ చల్లంది వేయకూడదు, వేడి చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గరిటెలు వేసుకున్నాను. మీకు కొలత ప్రకారం చెప్పాలి అంటే ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు, కానీ నేను ఆయిల్ వేస్తున్నాను. కొంచెం గుల్లదనం ఎక్కువ ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల, అందుకే నేను ఆయిల్ వేస్తున్నాను. వేసి పిండి అంతా కూడా బాగా కలిపి ఇలా చుడితే ఉండలా అవ్వాలన్నమాట. అప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా తయారైనట్టు. ఇప్పుడు ఈ పిండిలో కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనం పూరీ పిండికి కొంచెం గట్టిగా అనమాట, అంత మెత్తగా కాకుండా పూరీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే గవ్వలు మీకు బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అనమాట. లేదనుకోండి మెత్తబడిపోతే. అలా కాకుండా మీరు క్రంచీగా రావాలంటే పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, కొంచెం నీళ్ళని పోసుకుంటూ. యాక్చువల్లీ చెప్పాలంటే స్వీట్ షాప్ స్టైల్ కాబట్టి మనం మైదా పిండితో చేసుకుంటున్నాం. గోధుమ పిండితో చేసుకున్నా బాగానే ఉంటాయి, కానీ నన్ను అడిగితే మాత్రం మైదా పిండితో పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి గవ్వలు. ఇప్పుడు 1/2 గంట పాటు పిండికి రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. 1/2 గంట తర్వాత పిండి తీసి చూపించాను కదా, ఈ విధంగా రావాలి. పర్ఫెక్ట్గా నానిందనమాట. ఇప్పుడు ఒక ఫోర్క్ని తీసుకొని ఇలా గవ్వలు తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే ఓకే, గవ్వల చెక్క లేకపోతే ఇలా చేసుకోండి. ఫోర్క్తోనైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. షేప్ చూసారే ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న గవ్వల్ని కలుపుకున్నాం కదా పిండి, ఆ గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని గవ్వలు వేసుకొని వేయించుకోవాలి. అలా కాకుండా మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, ఈ పైకి కలర్ వస్తే కానీ లోపల వేగవన్నమాట. అప్పుడు గవ్వలు మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మీకు పైనే కాదు లోపల కూడా బాగా చక్కగా వేగుతాయి. చూసారా, ఇలా వేగి వాటి అంతటా అవే పైకి తేలాలి. అలా తేలిన తర్వాత కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా వేయించుకొని తీసేసుకోవాలి. గవ్వలన్నింటినీ చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా వచ్చినాయో. ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మిగతా వాటన్నింటినీ కూడా ఇదే విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టిన తర్వాత ఇదే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని పాకం తయారు చేసుకుందాం. పాకం కోసం బెల్లం వేసుకోవాలి. బెల్లం ఏ కొలతలతో వేసుకోవాలంటే, మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండా వేసుకొని 1/4 కప్పు అంటే 1.25 కప్పు బెల్లం వేసుకొని 1/4 కప్పు నీళ్ళని కూడా పోసి ఈ బెల్లాన్ని కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టి పాకం రానివ్వాలి. నేను చెప్పిన కొలత ప్రకారం వేస్తే మీకు స్వీట్ అన్నది పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మరుగుతుండగా ఎలాచీని కూడా దంచి వేసుకోవాలి. ఇందులో ఎలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. పాకం ఎలా చెక్ చేసుకోవాలని అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, తీగ పాకం రావాలి. ఎప్పుడైనా సరే బెల్లం గవ్వలకి పాకం అన్నది లూజ్ ఉండకూడదు, అంటే పలచగా ఉండకూడదు. తీగ పాకం వస్తే మాత్రమే అప్పుడు మనకు బాగుంటాయి అన్నమాట గవ్వలు. ఎందుకంటే ఆ పాకం పీల్చుకొని గవ్వలు గట్టిపడి చాలా బాగుంటాయి. పాకం మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టెప్ మిస్ చేయకుండా మీరు తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని తయారు చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న గవ్వలన్నీ కూడా ఒకసారి వేసేసుకొని వీటన్నింటినీ కూడా పాకం బాగా పీల్చుకునేలా కలిపేసుకోవాలి. బాగా కలిపి రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి. మనం గవ్వలు చల్లగా ఉండాలి, పాకం వేడిగా ఉండాలి. అప్పుడే మీకు గవ్వలు పాకం అన్నది బాగా పీల్చుకుంటాయి అనమాట. 3 గంటల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా విడివిడిగా వచ్చేసినాయో. పాకం పర్ఫెక్ట్గా పీల్చుకున్నాయి కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఎంత గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇలా వస్తే మీకు ఖచ్చితంగా గవ్వ అనేది తయారైనట్టు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.